వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం. మీ అందరికీ తెలిసినటువంటి మాట 38వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తా అనేటువంటి ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను అనేటువంటి మాట. ఇక్కడ గ్రామము యొక్క పేరు లేకపోయినా ఈ గ్రామం ఏ గ్రామం అయి ఉండాలి? బేతనియ అనేటువంటి గ్రామం. ప్రభువారు బేతనియ గ్రామానికి వస్తూ ఉండేవారు. బేతనియ గ్రామంలో మార్తా మరియలు ఉన్నటువంటి ఇల్లు. ఈ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ బేతనియ గ్రామంలో ఈ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది. 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, ఆ ఇంటిలో ఎన్నో మహిమా కార్యాలు జరిగాయి. దానికి ముందు యోహాను సువార్తలో గుర్తుందా మీకు? 11వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మరియా ఆమె సహోదరి అయినటువంటి మార్త అనువారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. 3వ వచనంలో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఎదుగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అన్నాడు. ఈ ఇంటిలో ఎన్నో మహిమా కార్యాలు జరిగాయి. ఆ మహిమా కార్యాలు ఒకటి ఏమిటంటే, 4వ దినాన చనిపోయిన ఒక వ్యక్తి 4వ దినాన ఆ లాజరు బ్రతికించబడుట, దేవుడే మహిమపరచబడ్డాడు. ఇది ఒక కారణం. బేతనియాలో మార్తా మరియలు ఉన్నటువంటి ఇంటిలో దేవుని మహిమా కార్యాలు జరిగినటువంటి ఇల్లది. ఇక రెండవది, యోహాను సువార్త 11వ అధ్యాయంలోని 3వ వచనంలో ప్రభువా ఇదిగో నీవు ప్రేమించేవాడు అంటే ప్రభువుని ఆ ఇంటి వారందరూ కూడా ప్రేమిస్తారు. ఆ ఇంటి వారు మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయా చూడడు ఆయన. మనం ప్రేమించేవారుగా ఉన్నామా లేదా చూస్తాడు. అందరూ పాపి పాపి అన్నారు పొట్టి జక్కయ్య గారిని, అవునా? కానీ ప్రభు ఈరోజు నేను ఇంటికి వస్తున్నాను అన్నాడు. మనకు బైబిల్లో పరిసయ్యుని ఇల్లు కనిపిస్తుంది, మార్త ఇల్లు కనిపిస్తుంది, జక్కయ్య ఇల్లు కూడా కనిపిస్తుంది. పరిసయ్యుని ఇంటిలో ప్రభు వారిని ఆ సీమోన్ అనే పరిసయ్యుడు రమ్మని ఆహ్వానించాడు, వెళ్ళాడు. మార్త ఇంటిలో ఆమె చేర్చుకున్నది కాబట్టి వెళ్ళాడు. రమ్మని ఒక ఆయన ఆహ్వానించాడు భోజనానికి. మార్త ఆహ్వానించింది, చేర్చుకున్నది. సో ప్రభువుని చేర్చుకున్న ఇల్లు మార్త యొక్క ఇల్లు. పరిసయ్యుని యొక్క ఇండ్లలో ఏం జరిగిందో మీకు తెలుసుగా? ఏం జరిగింది? పరిసయ్యుడు ఆహ్వానించాడు. ఆ తర్వాత మనసంతా గందరగోళం అయిపోయింది ఆ వేశ్యను చూడగానే. ఒక్కోసారి మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సాతానుడు ఒక్కోసారి ఏదో గలిబిలి చేస్తాడు. ముఖ్యంగా ఆదివారం ప్రార్థనకు వచ్చేటువంటి దినాన్న మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. మిగతా రోజుల్లో ఇలాంటి గలిబిలు ఉండదు. మీరు గందరగోళంగా ఉండి ఇక్కడికి రావాలి. మీ గందరగోళం అంతా కూడా పూర్తిగా సంసిపోయేలోపు ప్రార్థన అయిపోతుంది. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలాసార్లు ఏం చెప్పారు మీకు?
ప్రార్థనాపూర్వకంగా ఇక్కడికి రండి, లేకపోతే వాక్యం మీ అంతరంగంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు అంటున్నాను. భూమిని దున్నకుండా మీరు విత్తనాలు వేయలేరు. భూమి దున్నబడాలి. ప్రార్థన కఠినమైన మన హృదయాలను అది కరగదీస్తుందన్నమాట. ప్రార్థన లేకుండా మేము వాక్యం చెప్పలేము. ప్రార్థన పూర్వకంగా మీరు ఇక్కడికి రాకపోతే వాక్యాలు మీ మనసులోకి వెళ్ళవు, క్రియ జరిగించదు. పరిచయుని ఇంట్లో భోజనాన్ని పిలిచాడన్నమాటే కానీ పాపం వేశ్యను చూడగానే ఇతను ఎలాంటి వాడో, ప్రవక్త అయితే ఈమె ఎలాంటిదో తెలుసుకొని ఉండేవాడు అని ఈమె వేశ్య అని కూడా చెప్పాడు. అంతరంగమంతా గలిబిలిగా ఉన్నప్పుడు ప్రభువు అతను చూసి, సీమోను, నన్ను ఇంటికి పిలిచావన్నమాటగా నీ మనసులో నెమ్మది ఉందా? కనీసం నువ్వేమి మర్చిపోయావు? ఎవరన్నా మన ఇంటికి వస్తే ఏమంటాం మనం? కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అంటాం మనం, అవునా? నీవు కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్లు ఇవ్వలేదు అన్నాడు. కానీ ఈమె కన్నేళ్లతో, ప్రభువా నేను పాపినయ్యా, నువ్వు ఎక్కడ దొరుకుతావని ఎదురు చూస్తున్నాను, ఇక్కడ దొరికావు నాయన అని చెప్పి ప్రభువును చూసి అతను ఏమనుకుంటాడో పట్టించుకోకుండా వచ్చి ఏడుస్తూ ఉంది. ఆ కన్నీటితో ప్రభు పాదాలు తడిసి ముద్దయిపోయాయి. ఆ తర్వాత తన తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను తుడిచి విలువైనటువంటి అత్తరు గుడ్డని, దాన్ని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి, కానీ ప్రభువు కంటే గొప్ప వ్యక్తి ఎవరున్నారు నాకని పగలగొట్టి పాదాభిషేకం చేస్తుంది. ఏడుస్తూనే ఉందని. ఏమని అన్నాడు తెలుసా ప్రభువారు? చూడండి ఒకసారి ఏమన్నాడు. లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లంటున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. సాధారణంగా భోజనానికి పిలిస్తే మనం ఇప్పుడు ఏమన్నాం? వందనాలు, రండి లోపలికైనా మనం ఆహ్వానిస్తాం. ఆనాడు ఉన్న ఆచారం ఏంటంటే ఆలింగనం చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం. అది నువ్వు చేయలేదు అన్నాడు. కానీ ఈమె మాత్రం నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఈమె ఎంతగా నన్ను ప్రేమించిందో ఆమె క్రియల్లో నేను చూశాను అన్నాడు. నీలో లేని ఆ భయభక్తులు ఈమెలో నాకు కనిపించాయి. ఆమె క్షమించబడింది, సమాధానంతో వెళ్ళింది అన్నాడు. దేవునికి స్తోత్రం. పిలిచాడు, పిలిచినందుకు ఆశీర్వాదం పొందలేదు. ఆమె పిలవబడకపోయినా వచ్చి ప్రభువుని అంతరంగంలో చేర్చుకున్నది. ఇతడేమో ఇంటిలో చేర్చుకున్నాడు, ఆమె తన హృదయంలో ప్రభువుని చేర్చుకున్నది. ఎవరు దేవునికి కావాలి ఈరోజు? హృదయంలో చేర్చుకునేవాడు కావాలా, ఇంటిలో చేర్చుకునేటువంటి వాళ్ళ? గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని మా అత్తమ్మ చేర్చుకున్నది. రండి ప్రభువా, ఇంట్లోకి రండి అని పిలిచింది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 38వ వచనంలో, వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది. చెప్పానుగా మీకు. ఒకటి, ఈ బేతనియలు ఈ ఇల్లు ప్రత్యేకత ఏమిటి? ఒకటి, దేవుడు మహిమపరచబడినటువంటి ఇల్లు అది. రెండవది, దేవుని ప్రేమించే గృహం అది. మూడవది, అక్కడ సువార్త ప్రకటించబడుతుంది, ఉపదేశం అక్కడ ప్రకటించబడుతుంది. మరియమ్మ వచ్చి కూర్చోగానే మనకు ఏమర్థం అవుతుంది? మరియమ్మ, మార్తా సహోదరి మరియా ప్రభువు లోపలికి రాగానే చేర్చుకున్నది. ఇంట్లోకి రండి, వందనా చెప్పిందో లేదో డౌటే నాకు. ఒకవేళ చెప్పింది అనుకుందాం మర్యాదగా, ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. వందనాలు ప్రభువా, కూర్చి వేసి కూర్చోబెట్టింది. వెంటనే వంటగదిలోకి దూరింది. ఆమె ఆహ్వానించింది, కుర్చీ వేసింది. మా అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? వంటగదిలోకి దూరింది. బయటికి రాదే. కొంతమంది ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్తే బయటికి అంత త్వరగా రారు, ఎందుకంటే ఆ వచ్చిన చీడపురు వెళ్ళిపోవాలి.
అంటే వచ్చిన వాడు వీళ్ళకి నచ్చల. తన ఇంటి వారు వస్తే మాత్రం వంటగదిలో కంటే వాళ్ళతో ఎక్కువ గడుపుతారు వీళ్ళు. నచ్చని వాళ్ళు కానీ ఇంట్లోకి వస్తే అక్కడ ఉండరు, వీళ్ళు వంటగదిలో ఉంటారు. ఏమ్మా కాఫీ ఇంకా అవ్వలేదా అంటాడు ఈ అయ్యగారు. ఆమె అక్కడి నుంచి సంగతి చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు సైగులు వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడరు కానీ అన్నీ సైగులే. భోజనానికి వచ్చారా, అమెజాన్ ద్వారా ఆర్డర్ ఇవ్వచ్చుగా, నేనెక్కడ ఉండాలి? పాపం చాలా ఇబ్బందిగా ఆ మగవాడి పాపం ఇబ్బందిగా మేమిద్దరం ఆదర్శ దంపతులు అని చెప్పేసి నటించే ప్రయత్నం చేస్తారు, కానీ పైగా నవ్వుతారు కూడా. విచిత్రం ఏంటంటే వచ్చిన గెస్టులను చూసి భార్యాభర్తలు ఇద్దరు నవ్వుతారు, కానీ లోపల మాత్రం. ఒకసారి బైబిల్ గ్రంథం చూద్దాం, అది కూడా చూద్దాం మనం. సామెతల గ్రంథంలో ఒక మాట, 14వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఒకడు నవ్వుతాడు కానీ హృదయంలో మాత్రం ఏముంచుకొని నవ్వుతారు? లోపలేమో దుఃఖం, పైకి మాత్రం పెదవుల మీద నవ్వు. ఇలా చాలామంది ఉన్నారు ఈరోజు. లోపలేమో దుఃఖం, పైకి మాత్రం బాగున్నారా బాగున్నారా అంటే ఎప్పుడు లేని విధంగా నవ్వుతారు. విచిత్రం అది. మామూలుగా నవ్వడం కాదు, ఎప్పుడు లేని విధంగా నవ్వుతారు వాళ్ళు. లోపలేమో దుఃఖం, బయటకు మాత్రం సంతోషంగా ఉన్నట్టుగా కనబడతారు. మా అత్తమ్మ పిలిచింది, ఆ తర్వాత వంటగదిలోకి దూరిపోయింది. బేతనీయలో ఆ ఇల్లు మహిమపరచబడే స్థలం, దేవుడు మహిమపరచబడే స్థలం, దేవుని యొక్క ప్రేమ అక్కడ కనబడుతుంది. అక్కడ బోధలు అక్కడ ఆ ఇంట్లో జరుగుతూ ఉండేవి. కానీ ఆ రోజున మాత్రం మా అత్తమ్మ ప్రభువును కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయింది. వచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరి వలన ఈ సృష్టి అంతా ఏర్పడిందో, నోటి మాట వలన ఈ ప్రపంచమంతా ఎవరి వలన సృజించబడిందో ఆ వ్యక్తి మన ఇంటికి వచ్చాడు. యేసు ప్రభువు వచ్చేది నీ భోజనం కోసమో, నువ్వు పెట్టేవి తినడం కోసమో మాత్రం కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు అంటున్నారు, ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చేనేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 34వ వచనంలో యేసు వారిని చూచి అంటున్నాడు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయో, ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిండి ప్రియుడా? తిండి కోసం వస్తాడా? సరైన భోజనం పెట్టలేదని ఆయన ఎప్పుడు నలుగుతాడా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాస్తుంది, మార్క్స్ వార్త అనుకుంటాను చూడండి. మార్క్స్ వార్తలో 3వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను అని రాస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో చాలామంది టైంకి భోజనం చేయకపోతే గ్యాస్ ప్రాబ్లం కదండి అంటారు. గ్యాస్ ప్రాబ్లం. షుగర్ పేషెంట్లం కదండి, ఉపవాసాలు ఉంటే ఎలాగండి అంటారు. డాక్టర్లు 8 గంటలు పడుకోమన్నారండి, పడుకోకపోతే ఎలాగండి అంటారు. రాత్రి నేను లేఖనాలు చదువుతూ నాకు రెండు అయిపోయింది. ఇంకా లేవబుద్ధి కావట్లా, పడుకోవాలని అనిపించట్లా. ఆ తర్వాత అటు ఇటు కొట్టుకుని నిద్ర పెట్టేటప్పుడు 3 అయింది. నేను అనుకుంటున్నాను ఈరోజు ఆదివారం నాకు రోజు ఆదివారం లాగా ఉంటుంది. నాకు మీలో కొంతమందికి ఆదివారం కనబడితే మళ్ళీ ఆదివారమే మీరు కనిపించేది. నాకు ప్రతిరోజు సండేలాగా ఉంటుంది. బాబురావు అన్నాడు, పాస్టర్ గారు లేవండి.
ఈరోజు ఏ రోజు అయ్యా? ఆదివారం కదండి. ఆదివారం ఈరోజు. ఇంకా నయ్య సోమవారం కాల. సోమవారం అయితే పినాకిలు మిస్ అయిపోయిండేవాళ్ళు. ప్రియులారా, లేఖనాల దగ్గర నాకు టైం సరిపోవట్లే. చిన్న వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఎన్ని గంటల సమయం పడుతుందో, వాక్యాన్ని మేము మామూలుగా చెప్పడానికి మాకు మనసు రాదు, పేదలతో చెప్పడం మనసు రాదు. మా అత్తమ్మ చేర్చుకున్నది. జక్కయ్య ఇల్లు అయితే నేనే నీ ఇంటికి వస్తాను అన్నాడు ఆయన. అక్కడ ఒకరేమో ఆహ్వానించిన కుటుంబం, ఒకరేమో చేర్చుకున్న కుటుంబం, ఒకరేమో ప్రభు అడిగి మరీ వెళ్ళాడు. నేను కొంతమందిని భోజనం పెడతారా అని అడుగుతా, కొంతమంది నేనే అడుగుతా, అమ్మ భోజనం ఏమైనా ఉందా, పెడతారా? వాస్తవంగా వాళ్ళు సిద్ధపడి ఉండరు, కానీ నేను అడుగుతా. వాస్తవంగా నేను భోజన ప్రియుని కాను, ప్రభువులోకి వచ్చిన తర్వాత భోజన ప్రియుని కాను, అంతకుముందు భోజన ప్రియుడిని. మా అత్తమ్మ చేర్చుకున్నది వంటగదులకు దూరింది. ఈ అవకాశాన్ని మరి పోగొట్టుకోలే, వచ్చి కూర్చుంది అక్కడ. వచ్చిన వ్యక్తి ఎవరు? సృష్టికర్త. ఆయన మాటలు వింటూ చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, కొన్ని వేల మంది వాక్యం వినడానికి వచ్చినటువంటి ప్రజలు 3 దినాలు అన్నం తినడం మానేశారు, మర్చిపోయారమ్మా తెలుసా? అంటే ఆయన బోధలు ఎంత కమ్మగా ఉంటాయో చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వింటూ వీళ్ళు 8వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో, ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికర పడుతున్నాను అన్నాడు. ఆయన ప్రసంగం ఎంత కమ్మగా ఉంటుందో, భోజనం చేయడం కూడా వాళ్ళు మర్చిపోయే విధంగా ఆయన ప్రసంగాలు ఉంటాయా? అలాంటి మహానుభావుడు ఇంటికి వస్తే ఎంత చక్కగా మనం సద్వినియోగం చేసుకోవాలి ఆ సమయాన్ని. బిల్లీ గ్రాహం గారు 90వ సంవత్సరంలో, నాకు ఒకవేళ దేవుడు మరొక 90 సంవత్సరాల వయస్సు లేక ఆయుష్కాలంగా ఇస్తే ఆ 90 సంవత్సరాలు నేను ప్రభు పాదాల దగ్గరే నేను గడపడానికి ప్రయత్నం చేస్తాను అని అన్నాడంట ఆయన. ఎన్నో వందల దేశాల సువార్తను ప్రకటించిన వాడు కుటుంబానికి ఎప్పుడూ దూరంగా ఉండేవాడు. ఎప్పుడైనా నెలకో 2 నెలలకు ఇంటికి వస్తే కొద్ది గంటలు మాత్రమే రూత్ గ్రాహం గారితోనూ పిల్లలతోనూ గడిపే అవకాశం ఆయనకు ఉండేదట. ఆయన భార్య పేరు రూత్ గ్రాహం. సేవకులు నిజంగా ఎప్పుడు ఇళ్ళకు దూరంగా ఉంటారు, తప్పదు, ఉండాలి. భార్య బిడ్డలు పక్కనే కూర్చోవాలంటే కష్టం. సువార్త మేము అనేక ప్రాంతాలకు ప్రకటించడానికి వెళ్ళాలి. ప్రభు కూడా అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి, నమ్మిన వారందరినీ కూడా తండ్రి యొక్కయు కుమారుడైన క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసాలు ఇచ్చుచు వారిని నా శిష్యులుగా చేయుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. పంపించాడు ఆయన. సేవకుడు ఒక ఇంట్లో ఉండేవాడు కాదు. చాలామంది టీవీలకే పరిమితమైపోయి టీవీల ద్వారా ప్రపంచానికి మేము వాక్యం ప్రకటిస్తున్నాము, కోట్ల మంది వింటున్నారు అని చెప్పుకోవచ్చు. సేవకుడు ప్రజల మధ్యకి వెళ్ళాలి. నేను ప్రజల మధ్యకు వెళ్ళే వ్యక్తిని. ప్రతిరోజు ఒక్క వ్యక్తికైనా సువార్త చెప్పకుండా నేను అసలు నిద్రపోను. ప్రియులారా, వచ్చిన వ్యక్తి యొక్క గొప్పతనం మా అత్తమ్మకు ఆ సమయంలో అర్థం కాల. చేర్చుకున్నది, పిలిచింది, ఇంట్లో కూర్చోబెట్టింది, కానీ ప్రభువుతో మాట్లాడడానికి మాత్రం ఆమెకు సమయం దొరకలేదు. మరొక సందర్భంలో రూత్ గ్రాహం గారు, బిల్లీ గ్రాహం గారి భార్య అంటారు, మనం చేతులు కడుక్కుంటే ఏమంటారు దాన్ని? ఏమంటారు? హ్యాండ్ వాషారా? షింకా? ఆ షింక్ గురించి ఆమె మాట్లాడుతూ షింక్ మీద ఒక వాక్యం రాయించింది ఆమె.
రూత్ గ్రాహం గారు ఆ షింకు మీద ఒక మాట రాయించింది, ఇక్కడ నాకు రోజుకు 3 ఆరాధనలు ఉంటాయి అన్నాను. షింకు దగ్గర మీరు రాయించింది తెలుసా? ఇక్కడ అంటే అది వంటశాల అన్నమాట. ఈ వంటశాలలో షింకు దగ్గర నాకు 3 ఆరాధనలు రోజు జరుగుతాయి అన్నాను. ఎలా? ప్రభువా, ఇంత గొప్ప సేవకుడికి నన్ను భారీగా చేసావయ్యా, నీకు వందనాలు. ఇంత గొప్ప సేవకుడు బిల్లీ గ్రాహం గారికి నన్ను భారీగా చేసావయ్యా. ఇన్ని లక్షల కోట్ల మంది ఆత్మీయ బిడ్డలు మీరు మాకు ఇచ్చారయ్యా. ప్రతిరోజు 100 మందికి టీలు కాఫీలు ఇచ్చి వారికి పరిచయం చేసేటువంటి హృదయం నాకు ఇచ్చావయ్యా, ఓపిక నాకు ఇచ్చావయ్యా అని ఆ వంటగదిని, ఆ షింకుని ఒక ఆరాధన స్థలంగా ఆమె మార్చేసిందంటే, మనం ఎక్కడున్నా అక్కడ దేవుని సన్నిధిని మనము కలిగి ఉండవచ్చు. ఒకవేళ లేకపోతే ప్రభువా నీ సన్నిధి మాకు అనుగ్రహించని ప్రభువుని అడగొచ్చు. దేవుడే స్వయంగా మా అత్తమ్మ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారు? సృష్టికర్త మా అత్తమ్మ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. మరియమ్మ ఈ అవకాశాన్ని పోగొట్టుకోదలుచుకోలే. ప్రభువు పోతే మళ్ళీ దొరకడేమోనని అక్కడ కూర్చొని ఆమె ఆయన బోధ వినుచుండెను అని రాస్తుంది ప్రియుల. ఆయన బోధ వినుచుండెను అని రాస్తుంది. పైగా మరియమ్మ కోరుకున్న దాన్ని ఏమో రాస్తుంది తెలుసా? మరియమ్మ ఉత్తమమైన దానిని కోరుకొనేను, అది ఎన్నటికీ ఆమెకు దూరం కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో ఉత్తమమైన వాటిని మనం కోరుకోవాలి, దేవునికి ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి. ఒక వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒకరోజు దైవ సేవకుడి దగ్గరికి వచ్చాడు. మధ్యాహ్నం పూట, దైవజనుడా ఒక మాట మీతో మాట్లాడాలి, చెప్పు నాయన. నేను చెప్పే మాట నువ్వు వింటానంటే నేను వింటా. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు చెప్పే సలహా వాక్యంలో కానీ ఉంటే నేను నమ్ముతాను అన్నాడు. వాక్యం తప్ప నేను ఇంకోటి మాట్లాడను అన్నాడు ఆయన. అప్పుడు ఈయన అన్నాడు, యవనస్తుడు అన్నాడు, ఒక అగ్ర వర్ణానికి చెందినటువంటి అగ్ర కులానికి చెందినటువంటి ఒక అమ్మాయి, చాలా అందగతే, మంచి విద్యావంతురాలు, బాగా డబ్బు ఉన్న అమ్మాయి, పేదవాడైన దళితుడైన నన్ను ప్రేమించింది. నేను కూడా ఆమెను బాగా ప్రేమించాను, వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న అన్నారు, వాళ్ళిద్దరు కూడా విశ్వాసులు కాబట్టి ఆ అమ్మాయి విశ్వాసి కాదు కదా అన్నారంట వాళ్ళు. ఆ అమ్మాయి అగ్ర వర్ణానికి చెందినటువంటి అమ్మాయి కావచ్చు, అందగత్తే కావచ్చు, వెనకాల కోట్లాది ఆస్తి కూడా ఉండవచ్చు, కానీ ఆమె విశ్వాసి కాదు కదా అని ఈ అబ్బాయి తల్లిదండ్రులు అన్నారు. అప్పుడు క్లారిఫికేషన్ కోసం దైవజనుడా, విశ్వాసి కాదు కదా, నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవచ్చా అని అడిగాడు. వెంటనే దైవ సేవకుడు బైబిల్ తీసి ఈ వాక్యం చూపించాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది? చూసారా, కరాఖండిగా చెప్పేశాడు. వాక్యం చూపించి, ఆమె విశ్వాసి కాదు, నీవు విశ్వాసివే, మీ అమ్మా నాన్న విశ్వాసులే. ఆమె ఎంత అందగత్తి అయినా, ఎంత డబ్బున్న మనిషి అయినా, నీకంటే అంత ఉన్నతమైన కులానికి చెందిన వ్యక్తి అయినా, నీవు వాక్యానుసారంగా చూస్తే ఆమెను వివాహం చేసుకోకూడదు. ఇది నా సలహా, పాటిస్తే పాటించు, లేకపోతే నీ ఇష్టం వదిలేశాడు. ఇంటికి వెళ్ళి దేవుణ్ణి అడిగాడు. ఆ తర్వాత వారం రోజులు టైం తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి, నిన్ను వివాహం చేసుకోవడానికి దేవుడు అంగీకరించలేదు అన్నాడు. వెంటనే ఆమె కోపంతో అమెరికా దేశం వెళ్ళిపోయింది, మరొక వ్యక్తిని ఎవరినో చేసుకుంది. ఇతడు మాత్రం ఒక పేద అమ్మాయి విశ్వాసిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వారి కుటుంబం ఎంతో చక్కగా అన్యోన్యంగా ఆత్మీయంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, దైవ సన్నిధిని అనుభవించేవాడు దేవుని చిత్తం మాత్రమే చేస్తాడు. దైవ సన్నిధి అత్యంత విలువైనది.
బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నారు. 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో నన్ను అడగండి, అది మీకు అనుగ్రహించబడును. ఒక ప్రశ్న మీకు వేయాలి. మా అత్తమ్మ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు హోస్టా లేక గెస్టా? హోస్ట్ని తెలుగులో ఏమంటారు? రాను రాను మనకి ఇంగ్లీష్ బాగా ఎక్కువైపోయి తెలుగు మర్చిపోతున్నాం మనం. గెస్ట్ని ఏమంటారు? అది అందరూ తెలుసు. అది మా సంకేతం కూడా చెప్పేస్తా అవసరం అయితే. నేనంటాను, హోస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి తెలుగులో అర్థం ఏంటి? తెలుగులో ఏమంటారు చెప్పండి అమ్మా. ఏమంటారు? వెంటనే ఫోన్ తీస్తాను జ్యోతి. చీర ఎలా కట్టాలి? వెంటనే ఫోన్ తీస్తున్నారు. బిర్యానీ ఎలా చేయాలి? వెంటనే ఫోన్ తీసేస్తున్నారు. అస్సలు అన్నిటికీ ఫోన్లు ఉన్నాయండి బాబు. ఫోన్ ఈజ్ దేర్, ఫోన్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఫోన్ ఉందండి, మీకేం కావాలి చెప్పండి, టక 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 కొట్టేస్తున్నారు అంతే. హోస్ట్ని తెలుగులో అభ్యాగతుడు అంటారు. ఏమంటారు? అసలు ఈ పదం మనకు తెలుసా? టీచర్ గారు తెలుసా? గెస్ట్నేమో అతిథి అంటారు, హోస్ట్నేమో అభ్యాగతుడు అంటారు. గెస్ట్ అంటే నేను మీ ఇంటికి వచ్చే వ్యక్తిని, హోస్ట్ అంటే నన్ను మీరు చేర్చుకున్నారు కాబట్టి మిమ్మల్ని హోస్టు లేక అభ్యాగతుడు అంటారు. యేసుక్రీస్తు ప్రభు మా అత్తమ్మ ఇంట్లో అభ్యాగతుడుగా ఉన్నాడా, అతిథిగా ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మరొక మాట అన్నాడు ఇక్కడ, ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక, చూసారా, నా స్నేహితులారా అని ఇక నుంచి మిమ్మల్ని నేను పిలవబోతున్నాను అన్నాడు తన యొక్క శిష్యులను. అంటే మా అత్తమ్మ ఇంటికి వచ్చినటువంటి ఆయన ఇంట్లో వాళ్ళందరినీ ఎలా పిలుస్తున్నాడు? స్నేహితులారా అని పిలుస్తాడు. అది మామూలు పదం కాదండి. అది దాసులారా అన్న పదానికి స్నేహితులారా అన్న పదానికి చాలా వ్యత్యాసం ఉంది. అబ్రాహాము గారిని ఎలా పిలిచేవాడు? నా స్నేహితుడైన అబ్రహాముని పిలిచేవాడు ఆయన. మనల్ని యేసు ప్రభు వారు స్నేహితులారా అని పిలుస్తారు. అంటే యేసు ప్రభు వారు మాత్రం ఇంటికి వచ్చింది ఎందుకు? స్నేహం చేయడానికి. దేవునికి స్తోత్రం. స్నేహం చేయడానికి. జీసస్ క్రైస్ట్ కేమ్ టు అవర్ హౌస్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ us. మనతో స్నేహం చేయడానికి వచ్చిన వ్యక్తిని ఇలా కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు వంటగదిలో దూరితే బాగుంటుందా? పద్ధతిగా ఉంటుంది అది. కనీసం నువ్వు ఏం పెట్టకపోయినా పర్వాలేదు, అక్కడ కాసేపు కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడవచ్చుగా. ఎందుకని? వచ్చిన వ్యక్తి ఎవరు? విలువైనటువంటి వ్యక్తి. ఆయన రాకను ఎంతోమంది కోరుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాస్తుంది, యోహాను సువార్త అనుకుంటాను, చూడండి 8వ అధ్యాయము 56వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 8:56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అని రాస్తుంది. చూసారా? అబ్రహాం గారు ఆయన దినాన్ని చూడాలని ఆశించాడు, చూసి సంతోషించాడు. ఎంతోమంది ఆయన రాక కొరకు ఎదురు చూసిన వాళ్ళు, ఆయన చూడాలని కోరుకున్న వాళ్ళకి దొరకని భాగ్యం ఈరోజు మాత్రం ఇంటి వరకు దొరికింది. కానీ అలా కూర్చోబెట్టి వంటగదిలోకి దూరడం భావ్యమా? ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిన ఆ విలువైన సమయాన్ని వాడు పోగొట్టుకోవచ్చా? చెప్పండి, పోగొట్టుకోవచ్చు. ఆయన మన సీఎం లాంటి వ్యక్తి, ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కాదు. ఆయన విలువైన వ్యక్తి. ప్రభువు పాదాల దగ్గర కూర్చొని నిజంగా ప్రభువు కానీ ఒకవేళ నా ఇంటికి వస్తే, నాలాంటి దౌర్భాగ్యుడికి రాడనుకోండి, ఒకవేళ వస్తే నేను అందరినీ మర్చిపోతాను.
భార్య బిడ్డలు మర్చిపోతారు, అందరినీ మర్చిపోతారు. నీ పాదాల దగ్గర నేను కూర్చుంటాను నాయన. హానోకు ఇలాగన్నాడు కదా, హానోకు ఇదిగో నీవు రేపు ప్రవేశించబోయే పరలోక రాజ్యం అదేనయ్యా అన్నాడు. అప్పటికి హానోకు ప్రభు ఎక్కడున్నారు? ఆకాశంలో సంచరిస్తూ పరలోకానికి చాలా దగ్గరలో ఉండి అదిగోనయ్యా పరలోకం అన్నాడు. వెంటనే హానోకు ఏమన్నాడు? ప్రభువా ఇక్కడ దాకా వచ్చాం కదా నాయన, మీతో పాటు ఆ లోపలికి వచ్చేస్తానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నీ భార్య బిడ్డల సంగతి ఏమిటి? ఇంతకు భార్య పిల్లలు ఉన్నారు లేదా? హానోకు గారికి ఉన్నారు. ఏమన్నాడు ఆయన? నేను వెళ్ళను ప్రభు, వెనక్కి వెళ్ళను ఆయన. భూలోకానికి ఏముందయ్యా అక్కడ విజయవాడలో? సింగనగర్లో ఏముందయ్యా బాబు? సూర్యారావుపేటలో ఏముందయ్యా? నూజివీడులో ఏముంది నాయన? నీ దగ్గర ఉన్నటువంటి ఆ మహత్యం ఆనందం ఎక్కడుంటుంది ప్రభువా? నీతో పాటు వచ్చేస్తాననగానే హానోకును దేవుడు తీసుకొని పోయాను అని అసలు. దేవునికి స్తోత్రం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడండి ఆయన. ఎస్. ఒక రోజున ఒక సేవకుడు అన్నాడంట, ప్రభువా నీలాగా నేను వాక్యం చెప్పే ధన్యత నాకు ఇస్తావా అని అడిగాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నాలాగా వాక్యం చెప్పే ఆశ నీకు కావాలా? నాలాగా ఉండాలని నీకు లేదా అన్నాడంట. నాలాగా వాక్యం చెప్పే కృపావరం నీకు కావాలా? నాలాగా ఉండాలని, నాలాగా బ్రతకాలని ఆశ నీకు లేదా అన్నాడు. నన్ను క్షమించు ప్రభు, పొరపాటు నేను ఆ మాట్లాడే అన్నాడు. ఏం కావాలి? ప్రభువు ఇచ్చి ఈవులు కావాలా? ప్రభువే కావాలా? ఏం కావాలి? ప్రభువే మనకు కావాలి. అలాంటి వ్యక్తి మాత ఇంటికి వచ్చాడు. ఆమె ఆహ్వానిస్తే వచ్చాడు. వచ్చిన వ్యక్తిని మనం ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఒక పెన్ను ఉందండి, వాడలేదండి, ఒక 6 నెలలు ఏమవుద్ది ఆ పెన్ను? కారు ఉందండి, వాడలేదండి మీరు 1 సంవత్సరం, ఏమవుద్ది? దేవుడు అత్యంత విలువైన వాడు. ఎందుకో తెలుసా? వచ్చిన వ్యక్తి గురించి ఒక బైబిల్ ఒక మాట రాస్తుంది, చూద్దాం. నేను త్వరగా ముగించాలి. కొలసీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 13వ వచనం చదవండి. వచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తో? ఆయన యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసిన వాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వారు? మా అత్తమ్మ ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఎలాంటి వ్యక్తి? అంధకార సంబంధమైన అధికారములో నుండి మనలను విడిపించిన వాడు అని ఇక్కడ రాస్తుంది. అపోస్తల కార్యాల గ్రంథంలో ఏం రాస్తుందో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 18వ వచనంలో 16, 17, 18 వచనాల్లో, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునుగాను సాక్షినిగాను నియమించుడిగా కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఒకప్పుడు ఎవరి అధికారం కింద ఉన్నాం? సాతాను అధికారము క్రింద నలిగిపోతున్న మనల్ని బయటికి లాక్కొచ్చి స్వేచ్ఛను ప్రసాదించిన మహానుభావుడు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు వంటగదిలో దూరితే ఎలాగా? తర్వాత కొలస్సీకి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలోనే 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ, మానవులందరి యొక్క పాపములను క్షమించడానికి వచ్చినటువంటి మహానుభావుడు ఆయన. క్షమించిన వాడు, పాప క్షమాపణ మనకి ఇచ్చినటువంటి వాడు. మన ఇంటికి వస్తే మనం అలా వదిలేయడం భావ్యమా? ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని నేర్చుకుంటే ఆయన సంతోషిస్తాడు. మా అత్తమ్మ అప్పటికే ఒక అసంతృప్తిగా ఉంది. ఏముంది? కంప్లైంట్ స్టార్ట్ అయింది అప్పుడే. ఏమంది? చదవండి లోకాసు సువార్తలో ఏమంది మా అత్తమ్మ? లోకాసు సువార్త 10వ అధ్యాయంలో 39వ వచనంలో, ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నది, తొందరపడుతోంది. ఆ తర్వాత ప్రభువా, అసలు ప్రభువా అన్న మాటకు అర్థం ఏంటి? ఇంగ్లీష్లో లార్డ్. ప్రభువా అన్న మాటకు అర్థం ఏంటి? చెప్పండి అమ్మా, నేను నేర్చుకుంటాను భయమా?
ప్రభువా అన్న మాటకు అర్థం ఏంటండి? అందరికంటే గొప్పవాడు అని అర్థం. ప్రభువా అని అనగలిగింది కానీ నన్ను మరియమ్మ వదిలేసిందయ్యా, వదిలేసిందా? ఎక్కడికి వెళ్ళింది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంటే నీవు చేయలేని పని ఆమె చేస్తుంది. అవునా? శిష్యులందరూ ప్రగల్భాలు పలిపి యేసు ప్రభుని శిలువ మీద వదిలేసి వెళ్ళిపోతే ఒక ఆయన వచ్చాడు, రంగంలోకి దిగాడు. ఎవరైనా ఎవరు? యేసువాణి. నీకు ప్రభుదాసే గుర్తుకొస్తూ ఉంటాడు పొద్దుస్తమాను, ఎదురుగా కూర్చుంటాడు కాబట్టి. ఎవరు? శిలువ మీద ఉన్న శవాన్ని, యేసు ప్రభు యొక్క పార్థివ దేహాన్ని కిందకు దించిన వ్యక్తులు ఎవరు? అరిమత యేసేవు గారు విత్ ద హెల్ప్ ఆఫ్ నికోదేము. అన్నావా? నికోదేము అన్నావా? మరి అనొద్దా? ఒక్కడే దించుతాడా? ఒక్కడి వల్ల అవుద్ది అది? అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఒక్కరి పేరు చేతి అరమార్కేక పడేది. మొన్న వీళ్ళకి క్విజ్ పెడితే సగం రైటు సగం తప్పు, అరమార్కే వేసాను నేను. ఈమె రాసింది లేదా మహాతల్లి, అది దేవునికి తెలియాలి. మొన్న ఎగ్జామ్ పెట్టాను కదా నేను ఆన్లైన్లో, మీరందరూ నాకు గ్రూపులో పెట్టేశారు. బిజీ కదా పాప, ఆమె చాలా బిజీ, మా అందరికంటే బిజీ ఆమె. సంకీర్తన కూడా బిజీగా, చాలా బిజీ వీళ్ళందరూ. క్షణం తీరికుండదు. ఎంత బిజీ అనుకుంటున్నావు? మనందరికంటే బిజీ వ్యక్తులు వీళ్ళు. క్షణం తీరికుండదు, అదే ఉండదు, చాలా బిజీ. లేఖనాలు కాస్త పుస్తకం మీద రాసుకుందామే, ఇంటికి వెళ్ళి చక్కగా లోపలికి వెళ్ళి నెమరు వేసుకుందామే అన్న జ్ఞానం కూడా వీళ్ళకి అసలు ఉండదు. ప్రియులారు, ప్రభువారు అంటున్నారు 41వ వచనంలో ఏమన్నారు? మాతా మాత అంటే ఒక పదం రెండు సార్లు రిపీట్ అయింది. దాని అర్థం మాత మాత అంటే దాని అర్థం ఒకంత మనసులో కోపం. బైబిల్ గ్రంథంలో సౌలా సౌలా అన్నాడు, అవునా? మోషే మోషే అన్నాడు, అవునా? ఇక్కడ మాతా మాత వినవా నా మాట? నేనైతే మాతా మాత వినవా దెయ్యమా అంటా నేను. యేసు ప్రభు అలా మాట్లాడే వ్యక్తి కాదుగా. మాతా మాతా, ఎందుకమ్మా ఈ తొందరపాటు? మరియా ఏం చేసిందో చూడు, అది నువ్వు కూడా చేస్తే బాగుండు కదా అన్నాడు. చేర్చుకున్నది, కానీ పొట్టి చెక్కేలాగా చేయలేకపోయింది. చెట్టు కిందకు రాగానే కిందకు దిగిరా అన్నాడు, కిందకు దిగొచ్చాడు. ఎవరైనా ఎంత ఎన్ని అడుగులు 3 అడుగులు ఉంటాడో 3.5 అడుగులు ఉంటాడో, మొత్తానికి పొట్టి చెక్కయ్య రాస్తుంది అక్కడ, అవునా? అందరూ కూడా అన్నారు, ఈయన పాపితో మాట్లాడుతున్నాడు ఏమిటి అన్నారు. అవి ఏమి ప్రభు వారికి అసలు ఎక్కట, అది ఆయన చెవిలోకి వెళ్ళట్లేదు. అవన్నీ ఆశ్చర్యపోతున్నాడు పొట్టి చెక్కయ్య, ఆశ్చర్యపోతున్నాడు. అరే నేను ఎవరి కోసం ఎదుగుతున్నాడో, ఆయన నన్ను పిలిచాడే, నాతో మాట్లాడుతున్నాడే. అప్పుడు ప్రభువారు ఏమన్నారు చదవండి ఒకసారి. లోకాసువార్త 19వ అధ్యాయంలో, లోకాసువార్త 19వ అధ్యాయంలో 5వ వచనంలో, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. అందరూ అది చూచి ఏమన్నారు? ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని సణుక్కున్నారు. అతను అన్యాయస్తుడే, కానీ దిద్దుకునే మనస్సు అతనికి ఉంది. దేవునికి స్తోత్రం. అతడు అవినీతి పరుడే, కానీ తన్ను తాను కరెక్ట్ చేసుకునేటువంటి హృదయం ఆయనకు ఉంది. ప్రభువు కావలసింది అదే. ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు? ఈ లోకంలో అవినీతి పనులు చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు? ఈ లోకంలో పవిత్రతను జారిపోయిన వాళ్ళు లేకుండా ఎవరున్నారు? ప్రభువు కావలసింది లోబడేటువంటి మనసు. జక్కయ్యలో కనిపించింది ఆయనకి. ఒకటి విశ్వాసం కనిపించింది, రెండవది విధేయత కనిపించింది, మూడవది త్యాగం కనిపించింది ఆయనలో. ఈ 3 ఎవరిలో ఉంటాయో వారు ఇతడును అబ్రహాము కుమారుడే అని ఆయన చెప్పగలడు. నా స్నేహితుడైన అబ్రహాము కుమారుడయ్యా నీవు అన్నాడు. నీ ఇంటికి ఈరోజు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షకుడే నీ ఇంట్లో వచ్చి కూర్చుంటే నువ్వు అందులో దూరే వెళ్ళి నువ్వు బయటికి రావట్లా, కంప్లైంట్ చేస్తున్నావు మరియ మీద. మాత
ఏంటమ్మా నువ్వు చేసే పని? ఎందుకమ్మా ఈ తొందరపాటు? ఎందుకమ్మా ఈ అలజడి? అసంతృప్తి. ప్రభువారి ఇంట్లో ఉన్నా సరే అసంతృప్తి. ధోనిలో ప్రభువారు ఉన్నా సరే టెన్షన్ పట్టుకుని శిష్యులందరినీ ఏమంటున్నారా వీళ్ళు? ప్రభా, మునిగిపోతున్నావయ్యా, చచ్చిపోతున్నావు నాయన, నీకు చింత లేదా? లేవండి లేవండి అని ఆయన లేపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువారు సాదాసీదగా లేచి అన్నాడు, తుఫాన్ ఆగిపోయింది. అప్పుడు ఏమన్నాడు? మీ విశ్వాసం ఏమైంది అన్నాడు. మీ విశ్వాసం ఏమైంది అన్నాడు. సంగమా, గుర్తుపెట్టుకోండి, ప్రభువాన్ని పిలిచామని మనం సంకలు కొట్టుకుంటున్నాం, బైబిల్ మన ఇంట్లో ఉందని అనుకుంటున్నాం, కానీ బైబిల్ను మనం క్రమంగా చదివే అలవాటు మనకు అసలు లేదు. మన ఇల్లు ఒక దేవాలయంగా మారొద్దా? నీ ఇంటిలో వాక్య ప్రత్యక్షత ఉండొద్దా? టీవీ సౌండ్లు తప్ప పిచ్చి పిచ్చివన్నీ చూస్తూ ఉంటాం మనం. అవి కాదు కావలసింది, వాక్య ప్రత్యక్షత ఉండాలి. అందరూ కలిసి ప్రార్థన దూపం మీ ఇంట్లోంచి ప్రభువుకు పంపిస్తూ ఉండాలి. మీరు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవుని నీతిని ఆజ్ఞలను మీరు అనుసరిస్తూ ఉండొద్దా? జక్కయ్య ఇంటికి ఆయనే కావాలని వెళ్ళాడు. ఇంగ్లీష్ బైబిల్లో జక్యూస్, టుడే ఐ వాంట్ టు బి యువర్ గెస్ట్. జక్యూస్, టుడే ఐ వాంట్ టు బి యువర్ గెస్ట్. ఈరోజు నీ అతిథిని నేను నీ ఇంటికి వస్తున్నాను పదా అనగానే వెంటనే జీవితాన్ని, ప్రభువా ఇదిగో నేను ఎవరికి వ్యతిరేకంగా ఏమేం చేశానో అవన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను, 4 గంటలు ఇచ్చేస్తాను, నా ఆస్తులు సగభాగం పేదలకి ఇచ్చేస్తున్నాను. ప్రభువారు అన్నారు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. మా అత్త మీ ఇంట్లో అసలు ఏది నెమ్మది, ఏది సంతోషం, ఏది? కొంతమందికి ఉద్యోగాలు చేసే భర్తలున్న ఆనందం ఏది? కొంతమందికి ఇంట్లో అన్నీ ఉన్నా సంతోషం ఏది? బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చెప్పాలి. సామెతల గ్రంథంలో ఒక మాట రాసిన చూడండి ఒకసారి. 17వ అధ్యాయం అనుకుంటా, మొదటి వచనం. సామెతలు 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ ఇంట్లో ఏమున్నాయి? రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండని ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట. ఏమంటే ఆదివారం వచ్చిందండి, మనం మంచి ఖరీదైనట్టు మాంసం తెచ్చుకోలేదండి. ఒక పప్పుచారుతో మనం వండుకున్న ఆనందంగా మనం వండొచ్చా లేదా? నెమ్మది కలిగి చాలామంది ఉండలేదండి. బాగా వండుకు పెడతారా, తినకుండానే అలుగుతారు, అది తినరు, అలా వదిలేస్తారు. ఇంట్లో బ్రహ్మాండంగా అన్నీ వండి పెడతారా, ఎక్కడో ఒక మాట పెరుగుతుంది. ఇక ఆ తర్వాత ఎడమోకం పెడమోకం, ఆ తర్వాత అలుగుడు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అది అక్కడే ఉంటుంది. దానికంటే ఉత్తమమైనది ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చేది కొంచెమైనా సరే ప్రశాంతంగా, దైవికంగా. అసలు ఇంట్లో భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని సన్నిధిని మీరు నిజంగా అనుభవిస్తున్నారా? మీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? మోషే గారు అన్నారు, మీరు మాతో రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళము ప్రభువా, మీ సన్నిధి మాకు కావాలని కోరుకున్నాడు. దేవుని సన్నిధి లేని ఇల్లు అది ఒక దేవుడు ఇష్టపడే ఇల్లు అని అంటారా? చెన్నైలో 200 ఎకరాల్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఏమన్నా యూట్యూబ్లో చూశాను. 200 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తి పెద్ద ప్యాలెస్. ఆ ప్యాలెస్ను చూడటానికి 4 గంటల టైం పడుతుందంట. ఎప్పుడు షూటింగ్ జరుగుతూ ఉంటాయి అక్కడ. అతను మన తెలుగువాడే, మన తెలుగువాడే. చెన్నైలో ఆ ప్యాలెస్ అమ్మా, అది చూస్తేనమ్మా భూలోక స్వర్గం అంటే ఇదేనా అనిపిస్తుంది మరి. దాన్ని చూడటానికంట 4 గంటల టైం పడుతుందంట, 4 అవర్స్ పడుతుందంట. ఎన్ని వేల కోట్లు అయింది ఇల్లు కట్టాలి. కానీ వారికంటే మనం ధన్యులు, దైవ సన్నిధిని అనుభవించగలుగుతున్నాం. ఆయన పాదాల దగ్గర మనం మరియములో కూర్చొని నేర్చుకోగలుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, వందనాలు స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాము. ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్క బిడ్డను బట్టి మీకు వందనాలు. పరిచయుడు పిలిచాడు, వచ్చారు మీరు, కానీ పరిచయుడికి ఆనందం లేదు, సంతోషం లేదు. ఇంటికి వచ్చినటువంటి ఆ వేశ్య
పరిచయుడి ద్వారా పాపాత్మురాలను పిలువబడ్డ ఆమె నెమ్మది కలిగి క్షమాపణ పొంది సమాధానంగా వెళ్ళింది. ఆ సమాధానం ఆశీర్వాదం అతను పొందాలి, కానీ అతను పొందలేకపోయాడు. అరిమతయి యోసేపు మిగతా శిష్యులకు రాని ఆశీర్వాదం అతను పొందేశాడు. ఆ సమయంలో అతనే ముందుకు వచ్చాడు. ప్రభువా, నీ యొక్క మృతదేహాన్ని కిందకు దించి తన సమాధులు పెట్టుకొని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తన కోకు కట్టుకున్న సమాధిలో నాకంటే నా ప్రభువు గొప్పవాడని చెప్పి తీసుకొచ్చి అందులో పెట్టుకున్నాడు ఆయన. పిలాతు దగ్గర మంచి సాక్ష్యం కలిగిన వాడు అరిమతయి యోసేపు. ధనవంతుడే కానీ ప్రజల మధ్య మంచి సాక్ష్యము కలిగిన వాడు, గౌరవించబడేటువంటి స్థానంలో ఉన్నవాడు. మార్తమ్మ మిమ్మల్ని చేర్చుకున్నదన్నమాటే కానీ మనసు నిండా గలిబిలి, ఆందోళన, అసంతృప్తి, అసమాధానం. ఏది ముఖ్యం నాయన? ఏది ముఖ్యం? నీవు తిండి ప్రియుడువా? కాదే. నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్న మరియమ్మలాగా మేము కూడా నేర్చుకోగలిగితే ఎంత మేలు. మా ఇంట్లో అన్నీ ఉన్నా ఎందుకు మాకు నెమ్మది లేదు? మా గృహంలో అన్నీ ఉన్నా ఎందుకు మాకు సంతోషం లేదు? ప్రార్థనా జీవితం బాగా తగ్గిపోయిందా? వాక్య ధ్యానం లేదా? ప్రభువుతో సహవాసం లేదా? ప్రభువుకి ఇష్టమైనటువంటి మార్గం మీరు నడవట్లేదా? జక్కయ్య ఇంటికి అందరూ పాపి పాపి అని ముక్త కంఠంతో అరుస్తున్నా మీరు అవేమీ పట్టించుకోకుండా జక్కయ్య ఇంటికి ఈరోజు నేనే వస్తున్నానని చెప్పి అడిగి మరీ వెళ్ళి అతని జీవితాన్ని మార్చివేశావి. అతను పాపియే కావచ్చు, కానీ తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకోవడానికి, సరిచేసుకోవడానికి ఇష్టపడినవాడు. అబ్రహాము కుమారుడుగా అతడు ఆ జాబితాలోకి ఎక్కినవాడు. కుటుంబానికి రక్షణ లభించింది నాయన. ఇది కోల్పోయారు ఆనాడు అనేక మంది, ఈనాడు కూడా అనేక మంది పోగొట్టుకుంటున్నారు. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మీరు మా గృహంలో కొండండి నాయన. యేసయ్యా నా ఇంటికి రావని పాటలు పాడటం కాదు నాయన. యేసయ్యా మీరు మా ఇంట్లో ఉండాలంటే మేము నీ చిత్తాన్ని చేయాలి, మీకు లోబడి తీరాలి. అలా మేము చేయకపోతే మా ఇంట్లోకి మీరు రారు. సంఘాన్ని మీరు బలపరిచి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.